హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి పియాజే సంజ్ఞానాత్మక వికాసం, అలాగే కోల్బర్గ్ నైతిక వికాసం, నెక్స్ట్ ఎరిక్సన్ సిద్ధాంతాల గురించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వాటిలో అనుకరణ ప్రధానమైనటువంటి దశ. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 వచ్చేసి మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 వచ్చేసి అమూర్త ప్రచాలక దశ. ఇవన్నీ వచ్చేసి ఈ ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఈ దశలు వచ్చేసి పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలో ఉండేటటువంటి 4 దశలు అన్నమాట. ఈ దశలలో మనకు వచ్చేసి ఒక్కొక్క దశలో కొన్ని ప్రధానమైనటువంటివి ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ అనుకరణ ప్రధానమైనటువంటి దశ ఏంటంటే ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశలో మనకు అనుకరణ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ ఇంద్రియ చాలక దశ వచ్చేసి మనము 0 నుంచి 2 సంవత్సరాలు, అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు మధ్యలో ఉండేదాన్ని వచ్చేసి ఇంద్రియ చాలక దశగా పిలుస్తాం. అయితే ఈ ఇంద్రియ చాలక దశలో వచ్చేసి మనకు అనుకరణ ఉంటుంది, అలాగే వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాగ్భాషా దశ కూడా అని కూడా పిలుస్తారనమాట. ఇంద్రియ చాలక దశను ఏమంటాము? ప్రాగ్భాషా దశ కూడా పిలుస్తాము. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. ఈ క్రింది వికాస దశలో ప్రతిక్రియాజీవిగా ఉండే మానవ శిశువు పర్యాలోచక జీవిగా మారుతుంది. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 వచ్చేసి మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 వచ్చేసి అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ. ఈ ఇంద్రియ చాలక దశలో ఏంటంటే వికాస దశలో ప్రతిక్రియాజీవిగా ఉండేటటువంటి మానవ శిశువు పర్యాలోచక జీవిగా మారుతుంది. అంటే మనకు ఇంద్రియ చాలక దశ అంటే మనకు ఏ ఇయర్లలో ఉంటుంది? 0 నుంచి 2 సంవత్సరాల మధ్య వయసులో ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే శిశువు పుట్టినప్పటి నుంచి తనకు తాను ఈ వాతావరణంలో సర్దుబాటు చేసుకోవడం, ఇలా అతను ఒక పర్యాలోచక జీవిగా మారుతుందన్నమాట శిశువు. సో ఇది వచ్చేసి మనకు ఈ క్రింది వికాస దశలో ప్రతిక్రియాజీవిగా ఉండే మానవ శిశువు యొక్క పర్యాలోచక జీవిగా ఏ దశలో మారుతుందంటే ఇంద్రియ చాలక దశలో మారుతుంది. నెక్స్ట్ వస్తు స్థిరత్వ భావన ఏర్పడే వయసు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది 4 నుంచి 8 నెలలు, ఆప్షన్ 2 వచ్చేసి 1 నుంచి 4 నెలలు, ఆప్షన్ 3 వచ్చేసి 8 నుంచి 12 నెలలు, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. వస్తు స్థిరత్వ భావన అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే 8 నుంచి 12 నెలల వయసులో ఏర్పడుతుంది. అలాగే మనకు ఏ దశలో ఏర్పడుతుందంటే ఇంద్రియ చాలక దశలో మనకు వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ పిల్లలు ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సర్వాత్మకవాదం, ఆప్షన్ 2 వచ్చేసి అహంకేంద్రవాదం, ఆప్షన్ 3 వచ్చేసి పదిలపరుచుకునే భావన, ఆప్షన్ 4 వచ్చేసి విపర్యాత్మక భావన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సర్వాత్మకవాదం. పిల్లలు ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం దేని కిందికి వస్తుందంటే సర్వాత్మకవాదం కిందికి వస్తుందన్నమాట. అంటే ఏంటంటే ఈ సర్వాత్మకవాదం కానీ, అహంకేంద్రవాదం కానీ, పదిలపరుచుకునే భావన, అలాగే ఈ విపర్యాత్మక భావనలు వచ్చేసి పూర్వ ప్రచాలక దశలో ఉంటాయన్నమాట. పూర్వ ప్రచాలక దశలో ఏమేమి ఉంటాయి? సర్వాత్మకవాదం, అహంకేంద్రవాదం, పదిలపరుచుకునే భావన, విపర్యాత్మక భావనలు అనేటి 4 ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ది ఏంటంటే ఈ పూర్వ ప్రచాలక దశ. అంటే ఈ పూర్వ ప్రచాలక దశ వచ్చేసి 2 నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. మధ్య వయసును వచ్చేసి మనం పూర్వ ప్రచాలక దశగా చెప్తాం. అయితే ఈ పూర్వ ప్రచాలక దశలోనే మనకు ఈ సర్వాత్మకవాదం కానీ, అహంకేంద్రవాదం కానీ, పదిలపరుచుకునే భావన, ఈ విపర్యాత్మక భావనలు ఏర్పడతాయి. ఇక్కడ పిల్లలు ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం అనేది సర్వాత్మకవాదం. ఈ దశలో పిల్లలు ఏంటంటే బొమ్మలకు స్నానాలు చేపించడం కానీ, వాటికి తిండి పెట్టడం కానీ చేస్తూ ఉంటారు కదా, అది ఏంటిదంటే సర్వాత్మకవాదం కింద చెప్తాం. నెక్స్ట్
పిల్లలు సూర్యచంద్రులు తమని అనుసరిస్తున్నట్లు భావించడం ఏంటి? ఆప్షన్స్ వచ్చేసి సర్వాత్మకవాదం, అహంకేంద్రవాదం, పదిలపరుచుకునే భావన, విపర్యాత్మక భావన. దీనికి వచ్చేసి మనము సర్వాత్మక వాదం అంటే ఏంటో చూసాం కదా ఆల్రెడీ. సో ఇప్పుడేంటి, పిల్లలు సూర్యచంద్రులు తమని అనుసరిస్తున్నట్లు భావించడం ఏంటి? అహంకేంద్రవాదంలో అలా భావిస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ అహంకేంద్రవాదంలో ఏంటంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ ప్రకృతి వారు తమతో పాటు ప్రయాణిస్తూ ఉన్నాయనేసి వాళ్ళు భావిస్తూ ఉంటారనమాట. సో ఇది వచ్చేసి మనకు అహంకేంద్రవాదం. నెక్స్ట్ వచ్చేసి చక్కెర ఘనస్థితిలో ఉన్న, స్ఫటిక స్థితిలో ఉన్న, ద్రవ స్థితిలో ఉన్న తీయగా ఉండడం అనే దాని గుణం అనేది మారదు అనే భావన. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సర్వాత్మకవాదం, ఆప్షన్ 2 అహంకేంద్రవాదం, ఆప్షన్ 3 పదిలపరుచుకునే భావన, ఆప్షన్ 4 వచ్చేసి విపర్యాత్మక భావన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పదిలపరుచుకునే భావన. ఇది పదిలపరుచుకునే భావన అంటే ఏంటంటే ఒక పదార్థం అనేది ఏ స్థితిలో ఉన్నా సరే దాని గుణం అనేది మారదు అనేసి తెలుసుకుంటారనమాట. నెక్స్ట్, మైనపు ముద్దను కరిగించి క్యాండిల్ అనేది తయారు చేయవచ్చు. క్యాండిల్ వద్దనుకుంటే వాటిని కరిగించి తిరిగి మైనపు ముద్దగా పొందవచ్చు. ఈ భావన ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సర్వాత్మకవాదం, ఆప్షన్ 2 విపర్యాత్మక భావన, ఆప్షన్ 3 పదిలపరుచుకునే భావన, ఆప్షన్ 4 వచ్చేసి అహంకేంద్రవాదం. మనము ఈ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి మనం సర్వాత్మకవాదం అంటే ఏంటో చూసాం, నెక్స్ట్ అహంకేంద్రవాదం అంటే ఏంటో చూసాం, పదిలపరుచుకునే భావన ఏంటో చూసాం. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 విపర్యాత్మక భావన. విపర్యాత్మక భావన అంటే ఏంటంటే ఒక దానిని వచ్చేసి ఒక రీతిలోనే ఆలోచించేదాన్ని వచ్చేసి విపర్యాత్మక భావన అంటారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని ఒక యాంగిల్లో మాత్రమే ఆలోచించడాన్ని వచ్చేసి విపర్యాత్మక భావన అని పిలుస్తాము. ఇక్కడ వచ్చేసి మైనపు ముద్దను కరిగించి క్యాండిల్ని తయారు చేయవచ్చు. క్యాండిల్ వద్దనుకుంటే వాటిని కరిగించి తిరిగి మైనపు ముద్దగా పొందవచ్చు అనేటటువంటి భావన ఏంటంటే విపర్యాత్మక భావన. నెక్స్ట్ క్వశ్చన్, 2వ తరగతి చదివే గోపి అనే పిల్లవాడిలో గీత వాళ్ళ తమ్ముడు రాము అని చెప్పి రాముకు అక్క ఉన్నదా అని గోపిని అడిగితే గోపి లేదు అని చెప్పడం డాష్ను సూచిస్తుంది. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విశ్లేషణాత్మక ఆలోచన, ఆప్షన్ 2 వచ్చేసి ఏకమితి, ఆప్షన్ 3 వచ్చేసి నిగమనాత్మక ఆలోచన, ఆప్షన్ 4 వచ్చేసి విపర్యాత్మక భావన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏకమితి ఆలోచన. ఇది ఏంటంటే ఆ పిల్లవాడు వచ్చేసి గీత అనే ఆమె మా అక్క అని అనుకుంటున్నాడు, కానీ ఆ గీత అనే అమ్మాయికి ఇతను తమ్ముడు అవుతాడు అనేసి అతను ఆలోచించలేకపోతున్నాడు అనమాట. అంటే ఒక రకంగా మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి దాన్ని వచ్చేసి ఏకమితి ఆలోచన అని చెప్తాం. నెక్స్ట్, నిగమనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక ఆలోచనలు ప్రారంభమయ్యే వికాస దశ. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 వచ్చేసి పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 వచ్చేసి మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 వచ్చేసి అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ. ఈ మూర్త ప్రచాలక దశలో వచ్చేసి నిగమనాత్మక ఆలోచన అలాగే విశ్లేషణాత్మక ఆలోచన అనేవి ప్రారంభమవుతాయన్నమాట. నెక్స్ట్, పదిలపరుచుకునే భావన, విపర్యాత్మక భావన ప్రారంభమయ్యే వికాస దశ ఏది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 వచ్చేసి అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. మనం ఇందాక చూసాం కదా, ఈ సర్వాత్మకవాదం కానీ అహంకేంద్రవాదం అలాగే పదిలపరుచుకునే భావన, విపర్యాత్మక భావన ఇవన్నీ వచ్చేసి మనకు పూర్వ ప్రచాలక దశలో ఉంటాయి. నెక్స్ట్, పిల్లలు ఈ క్రింది వికాస దశ నుండి సమస్యలను ప్రయోగాత్మకంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. ఈ అమూర్త ప్రచాలక దశలో ఏంటంటే సమస్యలను వచ్చేసి ప్రయోగాత్మకంగా పరిష్కరించుకోగలుగుతారు. నెక్స్ట్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ద్వారా ఉపాధ్యాయులు ఈ క్రింది అంశాన్ని గ్రహిస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బోధనకు సంసిద్ధత అవసరం. ఆప్షన్ 2 విద్యార్థులలో వైయక్తిక భేదాలు అనేటివి ఉంటాయి. ఆప్షన్ 3 వచ్చేసి ఆవిష్కరణ అభ్యసన ద్వారా పిల్లలు స్వయంగా అభ్యసించగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఇక్కడ వచ్చేసి మనకు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ద్వారా ఉపాధ్యాయులు ఏమి గ్రహిస్తారంటే బోధనకు వచ్చేసి సంసిద్ధత అనేది అవసరము. విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు అనేటివి ఉంటాయి. ఆవిష్కరణ అభ్యసనల ద్వారా పిల్లలు స్వయంగా అభ్యసించగలుగుతారు. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఇక్కడ ఇప్పుడు చెప్పాం కదా, ఇవన్నీ వచ్చేసి ఉపాధ్యాయుడు ఈ సంజ్ఞానాత్మక వికాసం ద్వారా గ్రహిస్తారు. నెక్స్ట్ నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పియాజే, ఆప్షన్ 2 కోల్బర్గ్, ఆప్షన్ 3 చామ్స్కీ, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోల్బర్గ్. నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? కోల్బర్గ్. నెక్స్ట్ కోల్బర్గ్ 10 నుంచి 16 సంవత్సరాల పిల్లల డాష్ వికాసాన్ని పరిశీలించి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని రూపొందించారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ప్రజ్ఞా వికాసం, ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక వికాసం, ఆప్షన్ 3 వచ్చేసి 1 మరియు 2, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. కోల్బర్గ్ వచ్చేసి ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ఎలా రూపొందించారంటే ప్రజ్ఞా వికాసాన్ని అలాగే సంజ్ఞానాత్మక వికాసం ఈ రెండింటిని పరిశీలించిన తర్వాతనే సంజ్ఞానాత్మక వికాసాన్ని ఇతను రూపొందించారు. నెక్స్ట్ కోల్బర్గ్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అమెరికా, ఆప్షన్ 2 వచ్చేసి ఇంగ్లాండ్, ఆప్షన్ 3 వచ్చేసి ఫ్రాన్స్, ఆప్షన్ 4 వచ్చేసి బ్రిటన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అమెరికా. కోల్బర్గ్ వచ్చేసి ఏ దేశానికి చెందినవారంటే అమెరికా దేశానికి చెందినవారు. నెక్స్ట్ కోల్బర్గ్ పిల్లల నైతిక వికాసంలో డాష్ స్థాయిలు డాష్ దశలు సూచించారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 3, 6, ఆప్షన్ 2 వచ్చేసి 6, 3, ఆప్షన్ 3 వచ్చేసి 4, 5, ఆప్షన్ 4 వచ్చేసి 5, 4. కోల్బర్గ్ నైతిక వికాసంలో వచ్చేసి మనకు 3 దశలు ఉన్నాయి, అలాగే 6 స్థాయిలు ఉన్నాయన్నమాట. దీంట్లో వచ్చేసి 6 దశలు ఉన్నాయి, 3 స్థాయిలు ఉన్నాయన్నమాట. అవేంటంటే కోల్బర్గ్ నైతిక స్థాయిలు ఏంటంటే పూర్వ సాంప్రదాయక స్థాయి, సాంప్రదాయక స్థాయి, నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయక స్థాయి అన్నమాట. ఇలా 3 స్థాయిలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం వచ్చేసి 6 దశలు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ కాబట్టి ఆన్సర్ ఏంటి? దీంట్లో 3 స్థాయిలు ఉన్నాయి, అలాగే 6 దశలు ఉన్నాయి, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారము మొదటి నైతిక వికాస స్థాయి ఏది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మంచి బాలుని నీతి దశ, ఆప్షన్ 2 వచ్చేసి విధేయత శిక్షణ దశ, ఆప్షన్ 3 వచ్చేసి వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ, ఆప్షన్ 4 వచ్చేసి సహజ సంతోష అనుసరణీకరణ సాధనోపయోగాల దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు శిక్ష విధేయత శిక్షణ దశ వచ్చేసి కోల్బర్గ్ ప్రకారము మొదటి నైతిక వికాస స్థాయి. నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారము మొదటి నైతిక వికాస స్థాయి విధేయత శిక్షణ అని చదివాం కదా. నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారము ఈ క్రింది వికాస దశలో పిల్లలు ఆదర్శాలను పాటిస్తారు. ఫస్ట్ వచ్చేసి అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి దశ, ఆప్షన్ 2 మంచి బాలుని నీతి దశ, ఆప్షన్ 3 వచ్చేసి విధేయత శిక్షణ దశ, ఆప్షన్ 4 వచ్చేసి వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు ఆదర్శాలు ఇవన్నీ ఎప్పుడు పాటిస్తారంటే వీళ్ళు వచ్చేసి
4వ దశ అంటే సాంప్రదాయక నైతిక దశలో మనకు వీళ్ళు పాటించడం జరుగుతుంది. సో ఇదేంటి, అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించేటటువంటి నీతి దశలో ఆదర్శాలు అనేటి పాటిస్తారనమాట. ఇది వచ్చేసి సాంప్రదాయక నైతిక స్థాయికి సంబంధించి 3వ దశ. నెక్స్ట్ కోల్బర్గ్ సమాజంలోని కొద్దిమంది పిల్లలు ఈ క్రింది నైతిక వికాస దశకు మించి ఎదగరు అన్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అధికార సాంఘిక క్రమాన్ని నిర్వహించే దశ, ఆప్షన్ 2 మంచి బాలుని నీతి దశ, ఆప్షన్ 3 వచ్చేసి విధేయత శిక్షణ దశ, ఆప్షన్ 4 వచ్చేసి వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే దశ నుంచి ఇక్కడ ఇంతవరకే మాత్రమే కొంతమంది పిల్లలు వచ్చేసి సమాజంలో నైతిక వికాసానికి దానిని మించి ఎదగలేరనమాట. అంటే అంతవరకు మాత్రమే ఆలోచించగలుగుతారు అని. నెక్స్ట్ పిల్లలు అంతరాత్మ ప్రబోధం మేరకు ప్రవర్తించడం కోల్బర్గ్ ఈ క్రింది నైతిక వికాస దశను కనిపిస్తుంది. ఆప్షన్స్ వచ్చేసి మంచి బాలుడి నీతి దశ, ఆప్షన్ 2 అధికార సాంఘిక క్రమాన్ని పాటించే నీతి దశ, ఆప్షన్ 3 వచ్చేసి విధేయత శిక్షణ దశ, ఆప్షన్ 4 వచ్చేసి వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. ఇక్కడ మనకు అంతరాత్మ ప్రబోధం అనేది ఎప్పుడు ప్రవర్తిస్తారంటే వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశలో ప్రవర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము నైతిక వికాస దశలు అయితే చూసాం కదా, ఇవి ఒకసారి కంప్లీట్గా అయితే చెప్పుకుందాం. ఇక్కడ మనకు ఫస్ట్ 3 స్థాయిలు అయితే ఉన్నాయి కదా, అవేంటివి? ఫస్ట్ వచ్చేసి పూర్వ సాంప్రదాయక స్థాయి, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సాంప్రదాయక స్థాయి, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయ స్థాయి అని నేర్చుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి వీటిల్లో 6 దశలను అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే శిక్షా విధేయత. ఫస్ట్ దశ ఏంటి? శిక్షా విధేయత అనేది ఫస్ట్ దశ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సహజ సంతోషాల అనుకరణలను తీర్చుకునేది. అంటే మనకు లభించే బహుమతులు కానీ వారి యొక్క లాభాల దృష్ట్యా వాళ్ళు వచ్చేసి అలా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అది వచ్చేసి 2వ దశ. నెక్స్ట్ 3వ దశ ఏంటంటే మంచి బాలుడు లేదా మంచి బాలిక అనిపించుకునేటటువంటి నీతి ఏదంటే 3వ దశలో. నెక్స్ట్ 4వ దశ ఏంటంటే అధికారము సాంఘిక క్రమాన్ని పాటించే దశ వచ్చేసి 4వ దశ. ఇక్కడ మనము ఇది వచ్చేసి 3వ దశ, ఇది వచ్చేసి 4వ దశ. నెక్స్ట్ 5వ దశ ఏంటంటే వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు కానీ లేకపోతే సహజ వడంబడిక నీతి అనమాట, చట్టాలను పాటించడం. ఇవన్నీ వచ్చేసి మనకు అంటే అంతరాత్మ దశ అనమాట. వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు ఇవన్నీ వచ్చేసి సహజ వడంబడిక నీతి, అంటే ఇది వచ్చేసి 5వ దశ. నెక్స్ట్ 6వ దశ ఏంటంటే ఆత్మ సాక్షిగా వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. ఇవన్నీ వచ్చేసి మనకు 6వ దశగా చెప్పుకుంటాము. అంటే విశ్వజనీన నైతిక సూత్రాలు ఉంటాయి కదా, ఇది వచ్చేసి 6వ దశ కింద వస్తాయి. నెక్స్ట్ మన సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి ఫ్రాయిడ్, ఆప్షన్ 2 కోల్బర్గ్, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఎరిక్సన్. మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఎరిక్సన్. నెక్స్ట్ వచ్చేసి ఎరిక్సన్ ప్రకారము మానవ మనసులో అత్యంత సృజనాత్మకమైనది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అచిత్తు, ఆప్షన్ 2 వచ్చేసి అహం, ఆప్షన్ 3 అధ్యయనం, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అహం. ఎరిక్సన్ ప్రకారము మానవ మనసులో అత్యంత సృజనాత్మకత అయినది ఏంటంటే అహం. నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారము మానవ జీవితంలో ఎన్ని వికాస దశలను సూచించారు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 5, సెకండ్ ఆప్షన్ 6, థర్డ్ ఆప్షన్ 7, ఫోర్త్ ఆప్షన్ 8. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8. ఎరిక్సన్ వచ్చేసి మానవ జీవితంలో ఎన్ని వికాస దశలను సూచించారంటే 8 వికాస దశలను సూచించారు. అవేంటంటే పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, పరిపక్వ దశ. ఇలా 8 వికాస దశలను అయితే ఇతను సూచించడం జరిగింది. నెక్స్ట్
ఎరిక్సన్ ప్రకారము తొలి మనోసాంఘిక వికాస దశ ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ బాల్య దశ, ఆప్షన్ 2 క్రీడా దశ, ఆప్షన్ 3 పూర్వశైశవ దశ, ఆప్షన్ 4 వచ్చేసి నవజాత శిశువు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వశైశవ దశ. ఎరిక్సన్ ప్రకారము తొలి మనోసాంఘిక వికాస దశ ఏంటంటే పూర్వశైశవ దశ. మనం చూసాం కదా 8 దశలను అయితే చెప్పడం జరిగింది కదా, దాంట్లో ఫస్ట్ దశ ఏంటంటే పూర్వశైశవ దశ. నెక్స్ట్, స్వయం ప్రతిపత్తి సందేహము అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వికాస దశ ఏది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రీడా దశ, ఆప్షన్ 2 ఉత్తర శైశవ దశ, ఆప్షన్ 3 పాఠశాల దశ, ఆప్షన్ 4 కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర శైశవ దశ. ఈ ఉత్తర శైశవ దశలో వచ్చేసి స్వయం ప్రతిపత్తి, సందేహము, సిగ్గు ఇలాంటి సాంఘిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారనమాట. ఇక్కడ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే క్రీడా దశలో వచ్చేసి చొరవ, అపరాధ భావం అనేటటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. పాఠశాల దశలో వచ్చేసి శ్రమశీలత, న్యూన్యత అనేటటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి. కౌమార దశలోకి వచ్చేసరికి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అనేటటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. ఇక్కడ మనకు స్వయం ప్రతిపత్తి, సందేహం అని ఇచ్చారు కదా, స్వయం ప్రతిపత్తి, సందేహం కానీ లేకపోతే సిగ్గు కానీ ఇలాంటివి అనేటివి ఏ వికాస దశలో ఉంటాయంటే ఉత్తర శైశవ దశలో ఉంటాయి. నెక్స్ట్, ప్రేమ అనే సద్గుణం పెంపొందే మనో సాంఘిక వికాస దశ ఏది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రీడా దశ, ఆప్షన్ 2 కౌమార దశ, ఆప్షన్ 3 పూర్వ వయోజన దశ, ఆప్షన్ 4 మధ్య వయోజన దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ వయోజన దశ. పూర్వ వయోజన దశ అంటే మనకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసును మనం పూర్వ వయోజన దశ అంటాం కదా. ఈ దశలో వచ్చేసి ప్రేమ అనే సద్గుణం అంటే లక్షణం అనమాట అనేసి మనకు ఏ దశలో ఉంటుందంటే పూర్వ వయోజన దశలో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి పూర్వ వయోజన దశ. ఇక్కడ క్రీడా దశలో వచ్చేసి లక్ష్యం అనేటటువంటి సద్గుణం ఉంటుంది. కౌమార దశలో వచ్చేసి మనకు విశ్వసనీయత అనేటటువంటి సద్గుణం ఉంటుంది. మధ్య వయోజన దశలో వచ్చేసి సంరక్షణ అనేటటువంటి సద్గుణం అయితే మనకు ఈ వికాస దశలో కనిపిస్తుంది. నెక్స్ట్, మధ్య వయోజన దశలో కనిపించే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సన్నిహితము, ఏకాంతము, ఆప్షన్ 2 తదాత్మ్యము, తదాత్య సంరంభనము, ఆప్షన్ 3 వచ్చేసి సమగ్రత, నిరాశ, ఆప్షన్ 4 వచ్చేసి ఉత్పాదకత, స్తబ్దత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మధ్య వయోజన దశలో కనిపించే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటిది? ఉత్పాదకత, స్తబ్దత అనేటటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, శ్రమించడము, న్యూన్యత అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఈ క్రింది మనోసాంఘిక వికాస దశలో కనిపిస్తుంది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ క్రీడా దశ, ఆప్షన్ 2 పాఠశాల దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 పరిపక్వ దశ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 పాఠశాల దశ. మనకు పాఠశాల దశలో ఎటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది ఏర్పడుతుందంటే శ్రమించడం, న్యూన్యత. అలాగే మనము క్రీడా దశలో మనకు ఎటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుందని చూసాము, చొరవ, అపరాధ భావము. కౌమార దశలో వచ్చేసి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. పరిపక్వ దశలో వచ్చేసి చిత్తశుద్ధి, నిరాశ అనేటటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ మనకు శ్రమించడం, న్యూన్యత అని ఇచ్చారు కాబట్టి ఇది పాఠశాల దశలో ఉంటుంది. నెక్స్ట్, కౌమార దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? మనం ఇందాకనే చూసాం కదా, కౌమార దశలో మనకు ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అనేది ఏర్పడుతుంది. ఎక్కడ ఇచ్చిన వాటిల్లో ఆప్షన్స్ ఏది లేదు కదా, సో ఏది కాదనేది ఆన్సర్. నెక్స్ట్, క్రీడా దశలో పెంపొందే సద్గుణం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆశ, ఆప్షన్ 2 ప్రయోజనం, ఆప్షన్ 3 విశ్వసనీయత, ఆప్షన్ 4 తలంపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రయోజనం. క్రీడా దశలో పెంపొందే
సద్గుణం ఏంటి? ప్రయోజనం, అలాగే లక్ష్యం. ప్రయోజనం అన్న లక్ష్యం అన్న ఒకటే. నెక్స్ట్ ఆశ. ఆశ అనేది మనకు ఏ దశలో ఏర్పడుతుంది? పూర్వశేష దశలో ఏర్పడుతుందన్నమాట. విశ్వసనీయత. విశ్వసనీయత అనేది కౌమార దశలో. తలంపు. తలంపు అంటే ఏంటి? మనకు వచ్చేసి ప్రేమ కానీ ఇలాంటివన్నీ మనకు ఎప్పుడు వస్తున్నాయంటే పూర్వ వయోజన దశలో ఉంటాయి. కాబట్టి క్రీడా దశలో పెంపొందే సద్గుణం ఏంటి? ప్రయోజనం కానీ లక్ష్యం. ఇవి వచ్చేసి ఎరిక్సన్, కోల్బర్గ్ అలాగే పియాజే సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి.